హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే టమాటా రైస్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత దానిలోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కోసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాని తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కొంచెమే తీసుకుంటున్నాను కాబట్టి ఒక టమాటా తీసుకుంటున్నానండి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలని ఎక్కువ తీసుకోవచ్చు. అలా కలుపుకున్న మొత్తాన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. అలా మూత పెట్టి వదిలేయడం వల్ల టమాటా అనేది బాగా మగ్గుతుంది. చూస్తున్నారు కదండి టమాటా ఎలా మగ్గిందో. అలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకోవాలి. అలా 2 వేసిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసుకొని అన్నం మొత్తం వేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవాలి. అంతేనండి, చూసారుగా ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీ పిల్లల లంచ్ బాక్స్కి లేకపోతే మీ లంచ్ బాక్స్కైనా చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.